హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు హరీష. చదువుతున్న రచన శంకర రాజీవం. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, ఇంక కథలోకి వెళ్దామా మరి? అంచెలంచెలుగా ఎదిగిపోతున్న శంకరం బట్టల కొట్టును చూసి పక్క కొట్టు పద్మనాభానికి కంటిగింపుగా ఉంది. బట్టల వ్యాపారం సరిగా జరగడం లేదని ఆయుర్వేద మందులు అని బోర్డు పెట్టాడు. మందులిస్తానికి ఒక డాక్టర్ని కూడా నియమించారు. జనం మందులు కని రావడం, కొద్దో గొప్పో బట్టలు కొనడం, అలా పర్వాలేదు పద్మనాభం కొట్టు. రవి బాగానే అలవాటు పడ్డాడు కొట్లో వ్యాపారం చేయడం. శంకరం, రాజీ అలా హాస్పిటల్ దాకా వెళ్లారు. ఈ మధ్యన రాజీకి ఏమీ బాగుండడం లేదు. డాక్టర్ గారు చూసి ఆయన భార్య దగ్గర చూపించుకోమని చెప్పారు. ఆ పక్క రూంలోనే డాక్టర్ గారి భార్య ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తూ ఉంటారు. రాజీకి నెల తప్పింది. డాక్టర్ చెబుతుంటే సంతోషం అనిపించింది శంకరానికి, రాజీకి. రవికి ఫోన్ చేసింది గౌరమ్మ. హాస్పిటల్కి వెళ్లారమ్మా, రాజీ అక్కకి ఏదో బాగోలేదట అని చెప్పాడు రవి. అమ్మో, ఏమైంది నా బిడ్డకి అంటూ గౌరమ్మ శోకాలు మొదలుపెట్టింది. రాధమ్మ కంగారుగా వచ్చింది. ఏమైంది వదినా అని అడిగింది. రాజీకి బాగాలేదంట వదినా. ఎందుకో అంటూ గౌరమ్మ కళ్ళు తుడుచుకుంది. హాస్పిటల్కి వెళ్లారట మొగుడు పెళ్ళాలు అని చెప్పింది గౌరమ్మ. చూస్తూనే ఉంది. కొద్ది నెలతగా కనిపిస్తుంది రాజీ అని అనుకుంది రాధమ్మ. ఏంటి పొద్దుగూకే సమయంలో ఏడుపులు? ఏమైందిప్పుడు? ఎవరు చచ్చారు అన్నాడు పద్మనాభం గారు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని అయోమయం వాడికిచ్చాము. ఏమైందో ఏమిటో, ఏదో ఆడే చేసి ఉంటాడు. ఆడికి మెక్క పెడతమే సరిపోయింది. పిల్లకు తిండి లేదు, తిప్పల్లేదు. మొగుడు తింటే చాలు అని మురిసిపోతూ ఉంటుంది పిచ్చిది అని రకరకాలుగా బాధపడిపోసాగింది గౌరమ్మ. ఇంతలో టామీ వచ్చి ఒకటే అరవసాగింది గౌరమ్మ మాటలకు. వద్దు అని చెప్తే వినదు. ఈ కుక్కను తీసుకొచ్చి రోగాల పాలైపోయింది బిడ్డ అంటూ బాధపడసాగింది గౌరమ్మ. పెళ్లి కాకముందు కనీసం ఒక్క జ్వరం కూడా ఎరగదు పిల్ల. పద్మనాభానికి చెడ్డ చిరాకు వచ్చింది గౌరమ్మ ముఖం చూసి. అనేదేదో వినబడి చావదు, వినబడేట్టు అన్నా మాట్లాడి ఏడవు అంటే కేకలు వేశారు పద్మనాభం గారు. టామీ గౌరమ్మ వైపు, పద్మనాభం గారి వైపు మార్చి మార్చి చూస్తూ మొరుగుతూ ఉంది. రాధమ్మకు అయోమయంగా ఉంది. దేవుడి దయవల్ల పిల్లకి ఆరోగ్యం బాగుంటే చాలు అనుకుంది. ఇంతలో అంజిగాడు వచ్చి ఆవు పేడ కొద్దిగిస్తారా అని అడిగాడు వెకిలిగా నవ్వుతూ. ఎందుకొచ్చావురా? ఏమిరా వెకిలి నవ్వు? వచ్చానంటే చేతి కర్ర పెట్టి పళ్ళు ఊడగొడతా వెధవ అంటూ కేకలు వేశారు పద్మనాభం గారు. వాడికి ఉన్న 2 వెంట్రుకలు లాక్కుంటూ వెకిలిగా నవ్వుతూ అలాగే ఆవు పేడ కావాలి అన్నాడు. ఏంటి చెవిటి మేళం అంటావా? కొట్ల మధ్య తిరుగుతూ అడుక్కునే వెదవ్వి, నీక్కూడా అలిసైపోయానా? నీ సంగతి మొత్తం నాకు తెలుసు. పక్క కొట్టు పద్మనాభం దగ్గర చేరి పరమ వెకిలి చేష్టలు చేస్తూ ఉంటావు. పైకి లేచాను అంటే పంబ రేగిపోతుంది, ఏమనుకుంటున్నావో అంటూ అగ్గిమీద గుగ్గిలమైపోయారు పద్మనాభం గారు. ఇంతలో గౌరమ్మ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆవు పేడ కావాలమ్మా. అయ్యగారు వినపడక ఏమేమో అంటున్నారు అన్నాడు అంజిగాడు. ఆవు పెంట, కోడి పెంట ఏమీ లేదు పో అని విసుక్కుంది అసలే చిరాగ్గా ఉన్న గౌరమ్మ. మర్చిపోయాను, కోడి పెంట ఉన్నా తీసుకురమ్మన్నారమ్మా అన్నాడు అంజిగాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? చీపిరికట్ట తిరగేశాను అంటే కాళ్ళు విరిగిపోతాయి. పోరా వెధవా అని తిట్టింది గౌరమ్మ. అంజిగాడు అడిగేది రాధమ్మకు అర్థమవుతుంది. కానీ వదినా, అన్నయ్య ఎందుకు తిడుతున్నారు అర్థం కాక అలాగే చూస్తుంది బిక్కమొహంతో. వదిన ఏమో రాజీకి ఎలా ఉంది అని కంగారు. అయినా ఆ వచ్చినవాడు ఆవు పేడ అడగ కోడిపెంట అయినా పర్వాలేదంటాడు. ఏమిటి వెర్రి వెదవా అనుకుంది రాధమ్మ. వాడింకా అక్కడే జుట్టు పీక్కుంటూ వెర్రి నవ్వు నవ్వుతూ నేల చూపులు చూస్తూ నిలబడి ఉండేసరికి పడక్కుర్చీలో నుండి పైకి లేచారు పద్మనాభం గారు. ఈలోపు టామీ వచ్చి అంజిగాడి మీద తెగ అరవసాగింది. అయ్ బాబోయ్ కుక్క అని పరుగులంకించుకున్నాడు అంజిగాడు. వాడి వెనక పడింది టామీ. అప్పుడే వచ్చారు శంకరం, రాజీ. టామీ అని పిలిచింది రాజీ. తోక ఊపుకుంటూ వచ్చేసి రాజీ చుట్టూ తిరగసాగింది. అమ్మో నా తల్లి, ఏమైందే అంటూ ఏడవసాగింది గౌరమ్మ.
ఉన్నది ఒక్కగానొక్క పిల్ల అంటున్న గౌరమ్మ వైపు అలాగే చూశాడు శంకరం. అంతా నీ మూలంగానే అంటూ తిట్టింది గౌరమ్మ. అర్థం కానట్టు చూశాడు శంకరం. పడి పడి నవ్వింది రాజీ. ఒక రకంగా నువ్వన్నది కరెక్టే అమ్మా అంటూ. శంకరం బాధగా చూశాడు రాజీ వైపు. అయ్యో బావ, ముఖం అలా పెట్టుకుంటావు అని శుభవార్త చెప్పింది రాజీ. ఆ మాటతో రాధమ్మ మురిసిపోయింది. గౌరమ్మకు సంతోషం ఆగలేదు. వెంటనే లోపలికి వెళ్ళి బెల్లం ముక్కలు చేసి అందరి నోట్లో పెట్టింది. ఎప్పుడు సంతోషంగా ఉంటావో, ఎప్పుడు గోల పెడతావో, ఎందుకు బెల్లం ముక్కలు పెట్టావో నీ సంగతి నాకేమీ అర్థం కావడం లేదన్నారు పద్మనాభం గారు ఆశ్చర్యంగా గౌరమ్మ వైపు చూస్తూ. అన్నయ్య, రాజీ నెల తప్పింది అంది రాధమ్మ సంతోషంగా. చెల్లెల ముఖంలో ఆనందం చూసి ఏదో శుభవార్తే అన్నట్లు, ఏంటి, నాకు గట్టిగా చెప్పండి, వినపడడం లేదు అన్నారు పద్మనాభం గారు. గౌరమ్మ ఆయన చెవి దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి నీళ్లు పోసుకుంది అని చెప్పింది సంతోషంగా. పద్మనాభం గారికి ఆనందం వెల్లి విరిసిపోయింది ముఖంలో. టామీకి అందరూ సంతోషంగా ఉండడంతో తోక ఊపుకుంటూ ఆనందంగా అందరి చుట్టూ తిరగసాగింది. రాజీ శంకరానికి బెల్లం ముక్కలు చేసి తినిపించింది. ఎందుకు రాజీ, నాకు 2 ముక్కలు పెట్టావు అన్నాడు శంకరం. అయ్యో, మీరు తండ్రి కాపోతున్నారు అని అంటూ నవ్వింది రాజీ. నిజంగా రాజీకి నత్తిపోవడం, నీళ్లు పోసుకోవడం అన్నీ శుభవార్తలే ఆ ఇంట్లో. అటుగా వెళుతున్న కాంతమ్మను పిలిచి మా అమ్మాయి నీళ్లు పోసుకుంది అని మురిపెంగా చెప్పింది గౌరమ్మ. పర్వాలేదే, తిక్కలోడు వెర్రిబాగులవాడు అని నీ అల్లుణ్ణి తెగతిట్టిపోసేదానివి, తండ్రయ్యాడన్నమాట అంటూ నవ్వింది కాంతమ్మ. లోపలికి వెళ్ళి బెల్లం ముక్క ఇచ్చింది కాంతమ్మకు గౌరమ్మ. ఏమోలే, పుట్టాక చూద్దాం, పుట్టేవాడు వెర్రిబాగులవాడవుతాడో నత్తివాడవుతాడో, ఇంట్లో ఉండనే ఉంది చెమిటి మాలోకం అంటూ వెటకారంగా నవ్వుకుంటూ బెల్లం ముక్క చప్పరించుకుంటూ వెళ్ళిపోయింది కాంతమ్మ. ఓసి ముదనష్టపు దానికి అనవసరంగా చెప్పాను, దీని నోట్లో మన్నుపడా, నా బిడ్డకు పుట్టబోయే వాళ్ళని అంతలేసి మాటలంటుందా అంటూ తెగతిట్టిపోసింది గౌరమ్మ. అయ్యో, ఇంతలో ఏమైంది అంటూ బయటకు వచ్చారు రాజీ, శంకరం, రాధమ్మ. కాంతమ్మకు బెల్లం ముక్క ఇచ్చావు, నవ్వుతూ శుభవార్త చెప్పినట్లు ఉన్నావు, ఇంతలో ఏం వచ్చింది నీకు, అలా తిట్టుకు చస్తున్నావు, కాసేపటికి ఎలా ఉంటావో నీకే అర్థం కావడం లేదు ఈ మధ్య గౌరమ్మ అంటూ కేకలు వేశారు పద్మనాభం. ఏమైంది వదినా అని అడిగింది రాధమ్మ. ఏముంది, పుట్టేవాడికి నత్తో పిచ్చో చెవుడో వస్తుందని వెటకారంగా మాట్లాడింది మాయదారిది ఆ కాంతమ్మ అంటూ కారాలు మిరియాలు నూరుతుంది గౌరమ్మ. నువ్వు కోపగించుకోనంటే ఒక్క మాట వదినా, పిల్ల ఇప్పుడే కదా నీళ్లు పోసుకుంది, అందరికీ చెప్పవద్దు, శుభవార్తలకి కొంత గుట్టు అవసరం అంటారు కదా పెద్దలు అని భయంగానే చెప్పింది రాధమ్మ. నిజమే, నువ్వు అన్నమాట రాధమ్మ అంది గౌరమ్మ. ఏంటమ్మా రాధమ్మ, దాని వాగుడేంటి, ఎందుకు వెళ్ళేపోయే వాళ్ల మీద అలా విరుచుకుపడుతుంది అన్నారు పద్మనాభం. పని ఉందన్నయ్యా అంటూ చల్లగా జారుకుంది రాధమ్మ. నీకులాగా ఆడిపోసుకోవడం మా ఇంటా వంటా లేదు, జాగ్రత్తగా మాట్లాడండి అంటూ అరిచింది గౌరమ్మ. అమ్మా, వినపడదు కదా నాన్నకి, ఎందుకు నువ్వు కూడా అంది రాజీ. గౌరమ్మ కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ పుట్టబోయే బిడ్డను అంతలేసి మాటలు అది అంటే అందరూ నన్ను తిట్టిపోస్తారెందుకు అంటూ బాధపడింది. అన్ని మాటలు విన్న శంకరానికి బాధనిపించింది. నిజమే, పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో, నన్ను అందరూ అమాయకుడు అంటారు, అలా పుట్టకూడదు దేవుడా. రాజీకున్న నత్తి అస్సలు రాకూడదు, మామయ్యకు ఉన్న చెవుడు వచ్చినా బాధే పిల్లవాడికి, అన్నింటికీ మించి అత్తమ్మలాగా గడుసు అయితే అస్సలు పడలేము అనుకున్నాడు అమాయకంగా శంకరం బాధపడుతూ. ఆనందంగా ఉన్న రాజీ మనసులో కూడా ఏదో బాధ కలిగింది. అత్తమ్మ అంటూ రాధమ్మ దగ్గరకు వెళ్ళింది. అత్తమ్మ, నాకు నిజంగా మంచి పిల్లలు పుట్టరా అంది బాధగా. పిచ్చి పిల్ల, ఎందుకు భయం, పండంటి బాబు పుడతాడు, చక్కగా తెలివిగా అందంగా ఉంటాడు. అది కాదత్తమ్మా అంటూ అదో మాదిరిగా చూస్తున్న రాజీని తల నిమురుతూ, నాకర్థమయ్యింది రాజీ, నీ అనుమానాలు ఏవీ నిజం కాదు, శంకరం తెలివిగా మాట్లాడలేడు తప్ప తెలివిగలవాడే, నీకు నత్తి పుట్టుకతో వచ్చింది కాదు, వయసు మీద పడ్డాక మా అన్నయ్యకు చెవుడు ఎక్కువైంది,
అంతకుముందు చిన్న వయసులో అంత లేదు. ఎందుకమ్మా అలాంటి వాటికి దిగులు పడకు. మంచి ఆలోచన చెయ్యి. సంతాన గోపాలస్వామి మంత్రం చదువు. చక్కటి బిడ్డ పుడతాడు నీకు. దేవుని మించిన శక్తి లేదమ్మా అంటూ మేనకోడలికి మంచి చెడ్డ చెప్పింది రాధమ్మ. మా మంచి అత్తమ్మ, నీ చల్లని మాటలు చాలు మంచి జరగడానికి అంటూ ఆనందంగా వెళ్ళింది రాజీ. పిచ్చి పిల్ల, ఎంత మంచి మనసో, బంగారు కొండ అని మురిసిపోయింది రాధమ్మ. వేప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుని పైకి చూస్తున్నాడు శంకరం. ఏంటి నాన్న ఆలోచన అంటూ రాధమ్మ వచ్చింది. ఏం లేదమ్మా, పిల్లలు పుడితే నాలాగా తెలివి లేకుండా అవుతారా అన్నాడు శంకరం. నీకు ఎందుకు తెలివి లేదురా? బట్టల కొట్టుని అంత చక్కగా నడుపుతున్న వాడివి నువ్వు అంది రాధమ్మ. కుదిరినప్పుడల్లా వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళండి నాన్న, అంతా మంచే జరుగుతుంది అని చెప్పింది రాధమ్మ. శంకరానికి రాధమ్మకు అన్నం తీసుకువచ్చింది రాజీ. మీ ఇద్దరూ తినండమ్మా, నేను లోనికి వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది రాధమ్మ. బావా, నాకు అన్నం తినిపిస్తావా అంటూ అడిగింది రాజీ. ఓ అని పెద్ద ముద్దను కలిపి రాజీ నోట్లో పెట్టాడు శంకరం. ఇంతలో గౌరమ్మ వచ్చింది. అయ్యో అయ్యో, అంతా ముద్దలు పెట్టి దానికి ఊపిరి సలపకుండా చేస్తావా? బుద్ధి ఉండక్కర్లేదా అంటూ కేకలు వేసింది గౌరమ్మ. అది కాదత్తయ్యా అంటూ ఏదో చెప్పబోయాడు శంకరం. నోట్లో ముద్ద చేతిలోకి తీసుకుని అప్పుడు మాట్లాడింది రాజీ. ప్రతి చిన్నదానికి ఎందుకమ్మా అలా కోపం వస్తుంది నీకు అంది కోపంగా. అయ్యో, ఒట్టి మనిషివి కాదు, తల్లివి కాబోతున్నావు కదమ్మా, అందుకే అంది గౌరమ్మ. అయితే బావ కూడా తండ్రి కాబోతున్నాడు, బావని ఏమీ అనకూడదు అంది రాజీ. విపరీత చోద్యాలు, మేమెరగం మా కాలంలో అంటూ చిన్నగా గుణుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది గౌరమ్మ. అయ్యో, నా మతి మండ, వెన్నపూస తీసుకొచ్చాను పిల్లకి వేద్దామని అంటూ వెనక్కి వచ్చి వెన్నపూస అన్నంలో వేసింది గౌరమ్మ. మంచి పని చేశావమ్మా, బావకి వెన్నపూస అంటే ప్రాణం అంది నవ్వుతూ. అంతేలే, తినేది వాడేగా అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది గౌరమ్మ. ఇవాల్టికింతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్. నా కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.